హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్రైజ్ అకాడమీ హైదరాబాద్. నేను మీ నాని యాదవ్, సన్రైజ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అండ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ. చాలామంది విద్యార్థులు పేపర్ 1 పేపర్ 2కి రేఖాగణితం టాపిక్ని కఠినంగా భావిస్తారు. మరి అలాంటి టాపిక్ని మనం ఈజీగా షార్ట్కట్లో మరి ఏ విధంగా గుర్తుంచుకోవాలి, మరి ఏ విధంగా చేయాలి, ఈ టాపిక్ నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్ని ఏ విధంగా చేయాలి అనేది పార్ట్ 1 వీడియోని మీ ముందుకి నాకున్న అనుభవం ప్రకారంగా మీ అందరి కోసం ఈ వీడియోని రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి ఈ వీడియోలో మరి జామితీయములోని మౌలిక పదాలు మనకు స్కూల్ టెక్స్ట్ బుక్ నుంచి బాగా అడుగుతాడు కదా DSCకి. మరి జామితీయ పదములోని మౌలిక పదాలను ఏ పదాలు ఉంటాయి, ఆ పదాల యొక్క నిర్వచనాలు ఏంటి, ఆ పదాల గురించి విశ్లేషణాత్మకంగా అంటే చాలా క్షుణ్ణంగా మీ అందరి కోసం ఈ వీడియోని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఈ ఎక్స్ప్లెనేషన్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మరి కామెంట్ రాయండి. నెక్స్ట్ అదేవిధంగా ఈ వీడియో చూసే ముందు మీరందరూ లైక్ చేయండి మరియు షేర్ చేయండి మీ మిత్రులకు, మరియు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే రైట్. ఇక్కడ పార్ట్ 1 మరి రేఖాగణితములోని చరిత్రలో ఫస్ట్ వన్ వచ్చేసి జామితీయములోని మౌలిక పదాలు. ఓకేనా. మరి మరెన్నో వీడియోస్ కానీ కావాలనుకుంటే ప్లే స్టోర్కి వెళ్ళి సన్రైజ్ అకాడమీ HYD అని కొట్టండి. డైరెక్ట్ ప్లే స్టోర్ నుంచి డైరెక్ట్ వచ్చేస్తుంది. మన ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ మీరు వీడియోస్ క్లాసులు వినొచ్చు, లేదా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా ఫ్రీగా నెక్స్ట్ అదేవిధంగా మరి మనం ప్రతి సండే రోజు పెట్టే ఎగ్జామ్స్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్స్. నెక్స్ట్ మర్చిపోకుండా 10వ తారీఖు నుండి, ఈ నెల 10వ తారీఖు నుండి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. మరి ఆ ఎగ్జామ్స్ కూడా మీరు రాసుకోవాలనుకుంటే ఫ్రీగా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, సన్రైజ్ అకాడమీ HYD ప్లే స్టోర్కి వెళ్ళి. ఓకే రైట్. మీ మిత్రులకు కూడా తెలియపరచండి ఈ విషయాన్ని. ప్రతి నిరుద్యోగికి, ప్రతి DSC ఆస్పరెంట్స్కి ఈ విషయం చేరేలాగా మీ వంతు ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. రైట్, కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయాను, సబ్జెక్ట్లోకి. మరి జామితీయ పదములోని మౌలిక పదాలు, జామితీయ పదములోని మౌలిక పదాల గురించి డిస్కషన్ చేస్తున్నాము. మరి ఇది 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ వరకు ఉంటుంది. మరి జామితీయ పదములోని మౌలిక పదాలు ఏంటి ప్రామాణికంగా అంటే, ప్రామాణికంగా నెంబర్ 1 వచ్చేసి మనకు బిందువు, నెంబర్ 2 వచ్చేసి సరళ రేఖ, నెంబర్ 3 వచ్చేసి కిరణం, నెక్స్ట్ నెంబర్ 4 వచ్చేసి రేఖాఖండం. ఓకేనా. మరి ప్రామాణికంగా ఈ 4 పదాలను జామితీయములోని మౌలిక పదాలు అనడం జరుగుతుంది. మరి జామితీయములోని మౌలిక పదాలు ప్రామాణికంగా ఈ 4 గురించి డిస్కషన్ చేద్దాము. మరి ఈ 4 తర్వాత మరి మనకెన్నో మరి ఇంకా కొన్ని డెప్త్గా ప్రాబ్లమ్స్ కూడా చేయడం జరుగుతుంది. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మౌలిక పదాల యొక్క నిర్వచనాలేంటి. ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ టెట్లో సరళ రేఖ మీద ప్రాబ్లం అడిగాడు. చాలా మంది విద్యార్థులకు వీటి యొక్క డెఫినేషన్స్, మరి వీటి యొక్క కాన్సెప్ట్, ఇవి ప్రాబ్లమ్స్లో ఏ విధంగా ఉంటాయి, అసలు ఈ పదాలు అంటే ఏంటి, అసలు ఇవి ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఎగ్జామ్లో వస్తాయి, క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది అనే దాని గురించి కూడా క్లియర్గా మీ అందరికీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే రైట్. ఫస్ట్ వన్ వచ్చేసి బిందువు. మరి యొక్క బిందువు యొక్క నిర్వచనం ప్రకారంగా చూసినట్టయితే, డెఫినేషన్ ప్రకారంగా చూసినట్టయితే, బిందువు అనగా అంటే ఏంటిది మాస్టర్ అంటే దిశ మరియు పరిమాణము లేని దానిని బిందువు అంటారు. దిశ ఉండదండి, మరియు పరిమాణము ఉండదు. పరిమాణం ఇంత ఆక్రమించి ఉంటుంది, పరిమాణము ఉండదు, మరియు దిశ ఉండదు. దిశ మరియు పరిమాణము లేని దానిని బిందువు అంటారు. ఇప్పుడు ఇది బిందువు అంటారు.
బిందువు అంటే ఏమన్నట్టు మాస్టర్ ఇక్కడ దిశ పరిమాణము లేని దానిని బిందువు అంటారు. దిశ మరియు పరిమాణము లేని దానిని ఏమంటారు బిందువు అంటారు. పాయింట్. నో డైరెక్షన్ నో వెలాసిటీ ఇట్ ఈస్ కాల్డ్ ది పాయింట్. నో డైరెక్షన్ నో వెలాసిటీ ఇట్ ఈస్ కాల్డ్ ది పాయింట్. ఓకేనా మాస్టర్? అంటే దిశ మరియు పరిమాణము లేని దానిని ఏమంటారు బిందువు అంటారు. బిందువు అంటారు. బిందువుకి పరిమాణము ఉంటుందా? ఉండదు. బిందువుకి దిశ ఉంటుందా? ఉండదు. రైట్. ఏ దిశలో వెళ్తుంది, ఏ దిశలో వెళ్తుందో ఎవరికి తెలియదు. మరి దీని పరిమాణం ఎంత ఆక్రమించి ఉన్నది తెలియదు. కాబట్టి దీన్ని ఏమంటారు బిందువు అంటారు. సింపుల్ డెఫినేషన్. నెక్స్ట్ వన్ వచ్చేసి రెండవ పాయింట్. మరి రెండవది ఏంటిది మాస్టర్ అంటే ఇక్కడ చూడండి, గుర్తుంచుకోండి, సరళ రేఖ. సరళ రేఖ దీన్ని ఏమంటారు స్ట్రేట్ లైన్ అంటారు. స్ట్రేట్ లైన్. మరి సరళ రేఖ అంటే ఏంటిది మాస్టర్? సరళ రేఖ అంటే ఏంటిది మాస్టర్ అంటే అంతిమ బిందువులు ఉంటాయా? అంతిమ బిందువులు ఉండయి. చాలా సింపుల్గా గుర్తుంచుకోండి. చాలా సింపుల్గా సరళ రేఖ అంటే చాలా సింపుల్గా చూడండి, అనేక బిందువులచే ఏర్పడుతుంది. కానీ రెండు వైపులా బాణము కొడుతుంది. మరి ఇప్పుడు ఈ రేఖ అనేది ఈ రేఖ ఎక్కడ ప్రారంభమైందో తెలుసా? తెలియదు. ఎక్కడ అంత్యమైందో తెలుసా? ఎక్కడ మొదలైందో తెలియదు. ఎక్కడ ఎండ్ అవుతుందో తెలియదు. రెండు రేఖల బాణం అవుతున్నాయి. అందుకని దీనిలో ఏముంటాయి? అంత్య బిందువుల సంఖ్య 0. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే తొలి మరియు తుది బిందువులు లేని రేఖను సరళ రేఖ అంటారు. తొలి మరియు తుది బిందువులు లేని రేఖను సరళ రేఖ అంటారు. నో ఎండింగ్ ద పాయింట్స్ ఈస్ కాల్డ్ ది స్ట్రెయిట్ లైన్. నో ఎండింగ్ ద పాయింట్స్ ఈస్ కాల్డ్ ది స్ట్రెయిట్ లైన్. అంటే తొలి మరియు తుది బిందువులు లేని దానిని సరళ రేఖ అంటారు. అంటే ప్రారంభ బిందువు తెలియదు, అంతిమ బిందువు తెలియదు. కావున అంత్యముల బిందువుల సంఖ్య 0. ఎగ్జామ్లో అడిగాడు బిట్టు. ఏమని అడిగాడంటే సరళ రేఖ యొక్క అంత్యముల బిందువుల సంఖ్య ఎంత అంటే 0. అంటే సరళ రేఖకు మరి ప్రారంభ బిందువు ఉంటుందా? ఉండదు. అంత్యముల బిందువుల సంఖ్య ఉంటుందా? తొలి మరియు తుది బిందువులు ఉండయి. కాబట్టి దీనిని ఏమంటారు? సరళ రేఖ అంటారు. సరళ రేఖ అంటారు. అంటే ఒక సరళ రేఖపై మరి ఈ సరళ రేఖ గురించి మరి చాలా డెఫినేషన్ పరంగా చూసినట్టయితే చాలా డెప్త్గా మనం ప్రాబ్లం చదవడం జరుగుతుంది. దీని గురించి నెక్స్ట్ కంటిన్యూషన్లో చూస్తాను. ఫస్ట్ ఈ 4 పదాల యొక్క డెఫినేషన్ చెప్పుకున్న తర్వాత మనము నెక్స్ట్ వన్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయాని. రైట్. నెక్స్ట్ మూడవది వచ్చేసి చూడండి ఇక్కడ మనకు మూడవది వచ్చేసి కిరణం. మరి కిరణము అంటే ఏంటిది మాస్టర్? రే. RAY రే. అంటే మరి కిరణము అంటే ఏంటిది మాస్టరు అని అంటే చూడండి, తొలి బిందువు ఉంటుంది, అంతిమ బిందువు ఉండదు. అంటే ప్రారంభ బిందువు ఉన్నది కానీ ఎండింగ్ బిందువు ఉందా మాస్టరు? లేదు. చూడండి, ఏదైనా ఒక రేఖలో తొలి బిందువు ఉంటుంది, తుది బిందువు ఉండదు. అంటే గుర్తుంచుకోండి, ఇక్కడ అంటే ప్రారంభం అయ్యే బిందువు ఉంది కానీ అంత్యం అయ్యే బిందువు ఉందా? లేదు. కావున దీన్ని ఏమంటారు? కిరణము అంటారు. అంటే ప్రారంభ బిందువు ఉంటుంది కానీ అంతిమ బిందువు ఉండదు. కావున దీన్ని కిరణము అంటారు. చాలా సింపుల్గా. మరి అంత్యముల బిందువుల సంఖ్య కిరణములో అంత్య బిందువుల సంఖ్య ఎంత మాస్టరు అని అంటే 1. ఎందుకు? తొలి బిందువు ఉంది, ఎండింగ్ అంటే ప్రారంభ బిందువు మాత్రం ఉంది, అంతిమ బిందువు లేదు. దీనిని కిరణము అంటారు. కిరణానికి ఒకవైపు బాణము గుర్తుంటుంది, కిరణానికి
ఒకవైపు బాణము గుర్తు ఉంటుంది. కాబట్టి చూడండి ఇక్కడ అంత్యముల బిందువుల సంఖ్య ఎంత అవుతుంది మాస్టర్? ఇక్కడ 1 అవుతుంది. ఇది నెంబర్ 3. నెక్స్ట్ నెంబర్ 4 వచ్చేసి రేఖాఖండం. లైన్ సెగ్మెంట్. మరి లైన్ సెగ్మెంట్ అంటే ఏంటిది మాస్టరు? ఏదైనా రేఖలోని తొలి మరియు తుది బిందువు ఉన్నట్లయితే ఆ రేఖని ఏమంటారు? రేఖాఖండము అంటారు. అంటే ఏదైనా ఒక రేఖలో తొలి మరియు తుది బిందువులు ఉన్నట్లయితే దానిని రేఖాఖండము అంటారు. ప్రారంభ బిందువు ఉంది, అంతిమ బిందువు ఉన్నది. ప్రారంభ బిందువు ఉన్నది మరియు అంతిమ బిందువు ఉన్నది, కావున దీనిని రేఖాఖండము అంటారు. అంటే ఇక్కడ ప్రారంభ బిందువు ఏ, అంతిమ బిందువు బి, కాబట్టి దీన్ని ఏమంటారు? రేఖాఖండము అంటారు. అంటే రేఖాఖండము అంటే ఏంటిది మాస్టర్? ఏదైనా ఒకదాన్ని ప్రారంభం నుండి ఎండింగ్ వరకు ఉంటుంది. అంటే అక్కడ చివరి బిందువు ఉంది, మొదటి బిందువు ఉంది. ఎక్కడ ప్రారంభమైందో తెలుసు, ఎక్కడ అంతమవుతుందో తెలుసు. కాబట్టి దాని లైన్ని కొలగలుగుతున్నాం కదా, కాబట్టి దాన్ని ఏమంటారు? రేఖాఖండము అంటారు. మరి రేఖాఖండములో అంత్య బిందువుల సంఖ్య ఏమవుతుంది మాస్టర్ ఇక్కడ మనకు? అంటే 2. అంటే రేఖాఖండములోని అంత్య బిందువుల సంఖ్య 2, కిరణములోని అంత్య బిందువుల సంఖ్య 1, సరళ రేఖలోని అంత్య బిందువుల సంఖ్య 0. అంటే మనకు 3 ఇంపార్టెంట్ అండి. ఎగ్జామినేషన్లో బాగా అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే రేఖాఖండములోని అంత్య బిందువుల సంఖ్య ఎంత అంటే 2, సరళ రేఖలోని అంత్య బిందువుల సంఖ్య ఎంత? 0, కిరణములోని అంత్య బిందువుల సంఖ్య ఎంత? 1. ఓకేనా? అంటే ఒక రేఖాఖండము, ఒక అంత్య బిందువుల సంఖ్య గురించి మనం క్లియర్గా నేర్చుకున్నాము. అంటే ఇప్పుడు ఇక్కడ మనము గుర్తుంచుకోవాల్సింది, మరి రేఖాఖండము గురించి నేర్చుకున్నాము కదా. మరి రేఖాఖండాన్ని ఏ విధంగా రాస్తారు మాస్టర్ అంటే దీన్ని రేఖాఖండాన్ని ఏబి బార్తే రాస్తారు. దీని ఏబి బార్ అంటే చూడండి ఇక్కడ అంటే ప్రారంభ బిందువు, అంత్య బిందువులు 2 ఉంటాయి. మరి సరళ రేఖలు చూసినట్టయితే చూడండి ఇక్కడ కిరణము, మరి కిరణమును ఏ విధంగా రాస్తారు మాస్టర్ అంటే ఏబి బార్. చూడండి ఇక్కడ పైన యారో మార్క్, కిరణం యొక్క యారో మార్క్ ఉంటుంది. నెక్స్ట్ అదే విధంగా సరళ రేఖ అంటే ఏబి, 2 sides యారో మార్క్స్, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ యారో మార్క్స్. మరి దీన్ని ఏమంటారు మాస్టర్ అంటే ఏమంటారు? ఇలా రాస్తే సరళ రేఖ అంటారు, ఇలా రాస్తే కిరణము అంటారు, ఇలా రాస్తే రేఖాఖండము అంటారు. రేఖాఖండములోని అంత్య బిందువుల సంఖ్య 2, కిరణములోని అంత్య బిందువుల సంఖ్య 1, సరళ రేఖలోని అంత్య బిందువుల సంఖ్య 0. ఓకేనా? రైట్. ఇప్పుడు సరళ రేఖలో ఇప్పుడు ఏంటంటే చూద్దాం. ఇక్కడ ఒక సరళ రేఖని తీసుకున్నాను. మరి ఈ సరళ రేఖలోని మరి సరళ రేఖ తలం రేఖ పైన ఏ బిందువు, ఇక్కడ బి బిందువు, ఇక్కడ సి బిందువు అని ఇలా 3 బిందువులను తీసుకున్నాను. మరి ఇప్పుడు 3 బిందువులను తీసుకుంటే ఒకే రేఖ పైన ఎన్ని బిందువులు ఉన్నాయి? 3 బిందువులు ఉన్నాయి. ఒకే రేఖపై 3 బిందువులు ఉన్నాయి. ఒకే రేఖపై 3 లేదా అంతకంటే ఎక్కువ బిందువులు ఉన్నట్లయితే ఆ బిందువులని సరేఖీయ బిందువులు అంటారు. ఏ బిందువులు అంటారు? సరేఖీయ బిందువులు అంటారు. సరేఖీయ బిందువులు ఇంగ్లీష్లో ఏమంటారు మాస్టర్ అంటే కొలీనియర్ పాయింట్స్. What is the collinear points? If any straight line, if any line or 3 or more than points is same line, it is called the collinear points.
అంటే ఒక సరళ రేఖపై 3 లేదా అంతకంటే ఎక్కువ అంటే అంతకంటే ఎక్కువ బిందువులు ఉన్నట్లయితే PQRS. అంటే చూడండి, ఇప్పుడు ఈ సరళ రేఖ పైన 3 బిందువులు ఉన్నాయి, ఈ సరళ రేఖ పైన 4 బిందువులు ఉన్నాయి. కావున ఈ 4 బిందువులను ఏమంటారు? PQRS లని సరేఖీయ బిందువులు అంటారు. Our PQRS is the collinear points. Next one, మరి ABC are in also is the collinear points. ABCలు 3 కూడా సరేఖీయ బిందువులు. అంటే సరేఖీయ బిందువులు అంటే డెఫినేషన్ ఏంటిది మాస్టరు? 3 లేదా అంతకంటే ఎక్కువ బిందువులు ఒకే రేఖపై ఉన్నట్లయితే ఆ బిందువులను సరేఖీయ బిందువులు అంటారు. ఓకేనా? రైట్. మరి ఇప్పుడు సరేఖీయ బిందువులు చూసినట్టయితే, మరి ఈ సరేఖీయ బిందువులలో మనం గమనించినట్లయితే ఏమని అడుగుతాడు మాస్టరు అని అంటే, చూడండి ఇక్కడ మనకు ఇక్కడ ఒక సరళ రేఖ తీసుకోండి, ఇక్కడ ఒక సరళ రేఖ తీసుకుంటే ఇక్కడ A, ఇక్కడ B, ఇక్కడ C. మరి ఇప్పుడు ఒక తలము పైన ఒక రేఖపై ఒక సరళ రేఖపై 3 ABCలనే 3 బిందువులు కలవు. ఈ 3 బిందువులచే గీయగలిగిన రేఖాఖండాల రేఖాఖండముల సంఖ్య వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే మరి ఈడివో గీయగలిగిన రేఖాఖండాల సంఖ్య అంటే AB, నెక్స్ట్ 1 BC, నెక్స్ట్ 1 CA. అంటే ఎన్ని గీయగలిగినాం సార్? మనము 3 గీయగలిగినాము. ABBCCA అంటే 3 రేఖాఖండాలను గీయగలం. మరి 4 రేఖ ఇప్పుడు PQRS వీటిచే ఎన్ని గీయగలుగుతాం రేఖాఖండాల సంఖ్య అంటే? గీయగలిగిన రేఖాఖండాల సంఖ్య చూడండి, PQ, నెక్స్ట్ 1 QR, QS, RS, నెక్స్ట్ PS, నెక్స్ట్ QS, నెక్స్ట్ 1 వచ్చేసి PR, నెక్స్ట్ 1 వచ్చేసి PR తర్వాత నెక్స్ట్ PQ కంప్లీటెడ్, PS కంప్లీటెడ్, నెక్స్ట్ RS కంప్లీటెడ్, నెక్స్ట్ QS కంప్లీటెడ్, నెక్స్ట్ 1 QS కంప్లీటెడ్. 3 6. ఇంకొకటి PS వచ్చిందా? మనకు PS వచ్చింది, PR వచ్చేసింది, QS వచ్చేసింది. నెక్స్ట్ 1 ఇంకోటి ఏం రావాలి? RS, RQ. చూడండి మొత్తం ఎన్ని గీయగలిగినాం? మనము 6 గీయగలిగినాము. అంటే ఒక సరళ రేఖ పైన 4 బిందువులు ఉంటే గీయగలిగిన రేఖాఖండాల సంఖ్య 6. 3 బిందువులు ఉంటే గీయగలిగిన రేఖాఖండాల సంఖ్య 3. అంటే మరి ఈ 3 బిందువులు అంటే ఇప్పుడు ఈ PQRSలైనా ABCలైనా కూడా ఏ బిందువులు అండి? సరేఖీయ బిందువులు కదా. మరి ఈ సరేఖీయ బిందువులచే ఏర్పడిన రేఖాఖండాల సంఖ్య ఎంత అవుతుంది మాస్టరు? 3 ఉన్నట్లయితే 3 ఆన్సరు, 4 ఉంటే 6 గీయగలుగుతాము. మరి ఈ విధంగా మరి n బిందువులు ఉన్నట్లయితే ఒక సరళ రేఖ పైన ఒక సరళ రేఖ తీసుకోండి, దీనిపైన మరి n బిందువులు ఉన్నట్లయితే మరి n బిందువులు n పాయింట్స్ ఉన్నట్లయితే గీయగలిగిన రేఖాఖండాల సంఖ్య మరి రేఖాఖండాల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు NCR. n బిందువులలో ఎంచుకునే విధానాలు. ఒక రేఖాఖండం ఏర్పడడానికి ఎన్ని అవసరం మాస్టరు? A అండ్ B. ఎన్ని పాయింట్స్ అవసరము? 2 పాయింట్స్ అవసరం. R is equal to ఏమవుతుంది? ఇప్పుడు మనకి ఇక్కడ R is equal to NC2 తీసుకుంటాం. ఎందుకంటే n బిందువులలోని ఎంచుకునే విధానాల సంఖ్య R. అంటే ఇది NCR సర్క్యులర్ పర్మిటేషన్లో ఉంటుంది. ఈ ఫార్ములా టైప్గా మీకు ఫార్ములా రాపిస్తా చూడండి ఒకసారి క్లియర్గా. అంటే
n బిందువులలో ఎంచుకునే విధానాలు అంటే n బిందువులలో ఎంచుకుంటున్నావు. ఎన్ని ఎంచుకుంటున్నావు? 6 ఎంచుకుంటున్నావు. 6 అంటే ఎంత? ఒక రేఖాఖండం ఎంచుకుంటున్నావు. రేఖాఖండం గీయాలంటే కనీసంగా ఎన్ని బిందువులు అవసరం? 2 బిందువులు అవసరం. తొలి మరియు తుది కాబట్టి 2 NC2. మరి NC2 ఫార్ములా ఏమవుతుంది మాస్టర్ అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. అంటే ఇప్పుడు r ఫ్యాక్టోరియల్ ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు మాస్టరు అని అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత మాస్టర్ అంటే 2. సో ఇప్పుడు డినామినేటర్ న్యూమినేటర్ 2 ఫ్యాక్టోరియల్ n మైనస్ 2 ఫ్యాక్టోరియల్ n మైనస్ 2 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతే n ఇంటూ n మైనస్ 1 బై 2. ఇది ఫార్ములాగా గుర్తుంచుకోండి. ఏమడుగుతాడు? మనకు కావలసింది ఇది ఏంటిది? n ఇంటూ n మైనస్ 1 బై 2 ఏంటిదంటే సమతలములోని రేఖాఖండాలు n బిందువులు ఉన్నట్లయితే ఒక సరళ రేఖపై n బిందువులు ఉన్నట్లయితే గీయగలిగిన రేఖాఖండాల సంఖ్య n ఇంటూ n మైనస్ 1 బై 2. ఇప్పుడు మరి సరళ రేఖ ఇప్పుడు చూసుకున్నట్టయితే మరి మన ఫార్ములా ఏంటిది మాస్టర్ అంటే ఇప్పుడు సమతలములోని సరళ రేఖపై ఎన్ని ఉన్నాయి మాస్టరు? సరళ రేఖపై ఎన్ని ఉన్నాయంటే ఏబిసి 3 పాయింట్స్ ఉన్నాయి. ఫార్ములా ఏమవుతుంది? n ఇంటూ n మైనస్ 1 బై 2 అంటే గీయగలిగిన సంఖ్య అంటే రేఖాఖండాలు గీయగలిగిన సంఖ్య ఈజ్ ఈక్వల్ n ఈజ్ ఈక్వల్ టు ఎన్ని? 3. ఓకేనా? రైట్. దట్ ఇంప్లాయిస్ సబ్స్టిట్యూట్ 3 ఇంటూ 3 మైనస్ 1 2 బై 2 2 1 జా 2 1 జా ఈజ్ ఈక్వల్ టు 3. గీయగలిగిన గీయగలిగిన రేఖాఖండాల సంఖ్య ఎంత మాస్టరు? 3. అంటే మీరు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాగా గుర్తుంచుకోండి. n ఇంటూ n మైనస్ 1 బై 2 ఇది రేఖాఖండాలలో గీయగలిగిన సంఖ్య. అవన్నీ కూడా ఒకే రేఖపై ఉంటాయి. మరి 3 లేదా అంతకంటే ఎక్కువ బిందువులు ఒకే రేఖపై ఉంటే ఆ బిందువులను ఏమంటారు? సరేఖీయ బిందువులు అంటారు. ఏమంటారు? సరేఖీయ బిందువులు అంటారు. కొలీనియర్ పాయింట్స్. ఓకేనా? రైట్. ఇది సరళ రేఖ యొక్క చరిత్ర. నెక్స్ట్ వన్ వచ్చేసి కొన్ని నోట్ పాయింట్స్ కూడా చూద్దాం మాస్టర్. ఇక్కడ మనము మరి నోట్ పాయింట్స్ లో చూసినట్టయితే ఖండన రేఖలు. మరి ఖండన రేఖలు అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఇది ఏబి ఒక రేఖ, PQ మరొక రేఖ, ఏబి అండ్ PQ 2 రేఖలు. మరి ఈ 2 రేఖలు ఖండన రేఖలు అంటే ఒకవేళ ఇలా ఖండించుకుంటే ఒకే బిందువు వద్ద కలుసుకుంటే 2 రేఖలు ఏబి అండ్ PQలు 2 ఒకే రేఖ వద్ద ఖండించుకుంటే దానిని ఖండన బిందువు అంటారు. ఖండన బిందువు అంటారు. మరి ఈ ఖండన బిందువు అంటారు. మరి వీటిని ఏమంటారు? ఖండన రేఖలు అంటారు. ఈ 2 ఒకే బిందువు వద్ద ఖండించుకుంటే ఖండన బిందువు, ఆ 2 బిందువులు ఖండించుకున్నట్లయితే వాటిని ఖండన రేఖలు అంటారు. వీటిని ఖండన రేఖలు అంటారు. మరి వీటిలో రకరకాలుగా ఉంటాయి. నెక్స్ట్ ఖండన రేఖలు అంటే ఏంటిది మాస్టరు? 2 రేఖల యొక్క ఒకే బిందువు వద్ద ఖండించుకున్నట్లయితే వాటిని ఖండన రేఖలు అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఖండించుకొనని రేఖలు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇలా తీసుకోండి AB. నెక్స్ట్ వన్ వచ్చేసి PQ. మరి AB అండ్ PQలు 2 ఎక్కడ కూడా ఖండించుకుంటలేవు. కావున వీటిని ఏమంటారు మాస్టర్ అంటే AB బార్ ప్యారలల్ PQ.
ప్యారలల్ సమాంతర రేఖలు అంటారు. ఖండించుకోవు, ఇవి రెండు ఖండించుకోవు, రెండు సమాంతరంగా పొడిగిస్తూనే వెళ్తాయి. ఏబి ఇలా ఏ ఇటు స్ట్రేట్గా వెళ్తాది, బి ఇటు స్ట్రేట్గా వెళ్తాది, పి ఇటు స్ట్రేట్గా వెళ్తాది, క్యూ ఇటు స్ట్రేట్గా వెళ్తాది. అలా సమాంతరంగా పొడిగించుకుంటా పోతే వీటిని ఏమంటారంటే ఏబిని పిక్యూని ఏమంటారంటే సమాంతర రేఖలు అంటారు, ప్యారలల్ లైన్స్. మరి రెండు సమాంతర రేఖల మధ్య దూరం ఎల్లప్పుడూ సమానం. చూడండి, వీటి రెండు మధ్య దూరం ఎల్లప్పుడూ సమానం అవుతుంది. రెండు మధ్య దూరం ఎల్లప్పుడూ కూడా సమానం అవుతుంది. రెండు సమాంతర రేఖల మధ్య దూరం ఎల్లప్పుడూ సమానం. గుర్తుంచుకోండి, రెండు సమాంతర రేఖలు ఖండించుకుంటాయా మాస్టరు? ఎల్లప్పుడూ ఖండించుకోవు. రెండు సమాంతర రేఖలను ఎంత దూరం పొడిగించినా అవి ఖండించుకోవు. ఓకేనా? అవి ఖండించుకోని బిందువులు. అందుకనే ఖండించుకోని రేఖలను ఏమంటారు? సమాంతర రేఖలు అంటారు. సమాంతర రేఖల్లో మధ్య దూరం ఎల్లప్పుడూ సమానంగా ఉంటుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి మరి మిలిత రేఖలు. మరి మిలిత రేఖలు అని అంటే ఏంటిది మాస్టరు అంటే చూడండి ఇక్కడ, చూడండి ఇక్కడ కొన్ని రేఖలు ఏ విధంగా ఖండించుకున్నాయి చూడండి. ఇక్కడ మిలిత రేఖలు, కొన్ని రేఖలు ఒకే బిందువు వద్ద ఖండించుకున్నాయి. మరి ఒకే బిందువు వద్ద ఖండించుకున్నట్లయితే అంటే కొన్ని రేఖలు ఒకే బిందువు వద్ద ఖండించుకున్నట్లయితే వీటిని ఏమంటారు అని అంటే మాస్టరు మిలిత రేఖలు అంటారు. మరి మిలిత రేఖలు అంటే ఏంటిది మాస్టరు అని అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ, మూడు లేదా అంతకంటే ఎక్కువ రేఖలు ఒకే బిందువు వద్ద ఖండించుకున్నట్లయితే ఆ రేఖలను మిలిత రేఖలు అంటారు. మిలిత రేఖలు అంటారు. ఓకేనా? రైట్. ఇది మనకు జామితీయ పటములోని పార్ట్ 1 గురించి. నెక్స్ట్ వీడియోలో రేఖల జతల గురించి కంపారిజన్ చూద్దాము. పార్ట్ 2లో రేఖల జతలు ఉంటాయి. మరి ఆ రేఖల జతల గురించి నెక్స్ట్ వీడియోలో కావచ్చు, లేదా మీరు యాప్లోకి తీసుకొని మొత్తం ఫ్రీగా వినవచ్చు. మిగతా రేఖలు, జామితీయ పటాల గురించి, ఇక్కడ రేఖా గణితానికి సంబంధించిన టోటల్ సిలబస్ని మీకు క్లియర్గా ఇదే విధంగా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మన యాప్లోకి వెళ్ళి ఇంతకన్నా అడ్వాన్స్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, మీకు చాలా యూజ్ అవుతుంది. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సన్రైజ్ అకాడమీ HYD ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. అదేవిధంగా సిలబస్లో ఉన్న సిలబస్ ప్రకారంగా ఉన్న సిలబస్ను కూడా వినవచ్చు. అతి త్వరలో DSCకి లైవ్ బ్యాచ్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది. మరి రైట్, థ్యాంక్ యూ. ఈ విషయాన్ని మీ మిత్రులకు కూడా తెలియపరచండి. థ్యాంక్ యూ.